రాహుల్ గాంధీ ఏం కోరుకుంటున్నాడు? అవినీతి వ్యతిరేక ఉద్యమాలు లైక్ బంగ్లాదేశ్‌లో జరిగినట్టో, లేకపోతే గనక నేపాల్‌లో జరిగినట్టో, శ్రీలంకలో జరిగినట్టో జంజీ ఇక్కడ రోడ్డెక్కి ఉద్యమిస్తది అని. కరెక్ట్. అది ఉద్యమిస్తే ఫస్ట్ పోయేదెవరు? ఎలక్షన్స్‌లో ఓట్ చోర్ అనేటటువంటి దాని గురించి జంజీ వాళ్ళకేమి లేదు ప్రాబ్లమ్. వాళ్ళకి తెలుసు. ఆ ఓట్లేంటో దాంట్లో ఉండేటువంటిదేందో. ప్లస్ దాన్నంత సీరియస్‌గా తీసుకోవట్లేదు వాళ్ళు. ఈళ్ళు చెప్పే అబద్ధాల్ని నిజమని నమ్మే ప్రయత్నం లేదు. అవినీతి. నరేంద్ర మోడీ మీద ఒక్క అవినీతి ఆరోపణ చేయలేదే. ఇంతవరకు 11 ఏళ్ల పరిపాలనలో ఒక్క కుంభకోణానికి సంబంధించిన ఆరోపణ లేదు. అంబానీలు, అదానీలు బాగుపడుతున్నారు అనేటటువంటిది ఆ లెక్కనైతే గనక అమెరికాలో బోలెడంతమంది కోటీశ్వరులు బాగుపడుతుంటారు. వ్యాపారం చేసేవాడు ఎవడైనా బాగుపడతాడు. ఎలన్ మస్క్‌ది ఇప్పుడు $1 ట్రిలియన్ సగం $50 బిలియన్ ఆదాయంలోకి వచ్చాడు. అక్కడ ఇట్లాంటి దరిద్రం లేదు మన దేశంలో మీడియాలాగా. కాబట్టి అది వ్యాపారాలకు సంబంధించి. ఈ జంజీకి అది బాగా తెలుసు. ఎందుకంటే వీడు పనిచేసేది కార్పొరేట్ సెక్టార్‌లో. వీడు పనిచేసేది అట్లాంటి ఉద్యోగాల్లో. ఆ కార్పొరేట్ సెక్టార్‌ని దూషించి, ద్వేషించే వ్యవహారం కాదు. కార్పొరేట్ సెక్టార్ బాగుపడితేనే ప్రపంచంలో అన్ని దేశాలు బాగుపడతాయి అన్నటువంటిది నమ్మే సెక్షన్. కాబట్టి దాన్ని అవినీతి అనుకోరు. ఇక దేన్ని అవినీతి అనుకుంటారు? కర్ణాటకలో ఏం జరుగుతుంది? తెలంగాణలో ఏం జరుగుతుంది? హిమాచల్ ప్రదేశ్‌లో ఏం జరుగుతుంది? లంచాలు ఎలా తింటున్నారు? హైడ్రా లాంటి వాటి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఎట్లా బెదిరిస్తున్నారు? ఎట్లా వేధిస్తున్నారు? ఏ పనికన్నా డబ్బులు కాకుండా పని జరుగుతుందా? అట్లాగే సెటిల్మెంట్లు ఏ రేంజ్‌లో జరుగుతున్నాయి? రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎలాగ ఏడిపించుకు తింటున్నారు? కర్ణాటకలో గాని, హిమాచల్ ప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని 3 చోట్ల రియల్ ఎస్టేట్ వాళ్ళే వేధింపులకు గురవుతున్నారు. రియల్ ఎస్టేట్‌లో వేధింపులు అంటే పేదల వేధింపులకు గురవుతున్నారు. మధ్య తరగతి వేధింపులకు గురవుతున్నారు. ప్రత్యక్షంగా కనబడుతోంది కదా! వాళ్ళందరూ తిరగబడితే జంజీ ఉద్యమం ఎటుకెళ్తుంది? ఎవరికెళ్తుంది? అప్పుడు ఎవరిని తరిమేస్తారు ప్రజలు? అది ఆలోచించుకోవాల్సింది.